సో ఇండస్ట్రీలో ప్రెసెంట్ ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు దిల్ రాజు గారు. ఆయన ట్రెండ్ నడుస్తా ఉంది. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈయన బాగా రెమ్యునరేషన్ ఇచ్చారని బాగా ఇచ్చారండి, బాగా ఇచ్చారా? బాగా ఇచ్చారు. ఓకే. అంటే ఆల్ ద ప్రొడ్యూసర్స్, వేరే దిల్ రాజు గారు కానీ, శిరీష్ గారు కానీ చాలా క్లోజ్. శిరీష్ గారు అబ్బాయి మన సెల్ఫిష్ అని ఒక మూవీలో చేశాము. ఓకే. సాంగ్ పెద్ద హిట్ అయింది, మేరా దిల్ ఖుషు అని పెద్ద. ఓకే. ఆ సాంగ్ వాళ్ళు ఎప్పుడు ఏ సినిమా చేసినా, బలగం సినిమాలో కూడా నాకు ఓ ఆ సినిమాలో కూడా అవకాశం ఇచ్చా. అంటే వేరే అలాంటి సబ్జెక్ట్స్ నుంచి సంక్రాంతికి వస్తున్నాము, కంప్లీట్ కమర్షియల్ సినిమాస్ నుంచి ప్రతి సినిమాలో నన్ను వాళ్ళు ఒక పార్ట్గా కొరియోగ్రాఫర్గా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు మీరు. అవకాశం ఇవ్వడం. వేరే మళ్ళీ వంశీ గారు, సితార వంశీ గారు కానీ ప్రతి సినిమాలో వాళ్ళు నాకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఓకే. సో మీకు బాగా కంఫర్టబుల్ అనిపించిన ప్రొడ్యూసర్ ఎవరు? అందరండి. నేను ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ అనుకుందాం, చిన్న సినిమాలు అన్నాడు కూడా స్మాల్ బడ్జెట్ ఫిలిం. ఈ సినిమాకి ఏం కావాలి, సాంగ్కి ఎంతవరకు మనము ప్రొడ్యూసర్ని అడిగి ఈ సాంగ్కి పెట్టచ్చు అని ఆలోచించే నేను చేస్తాను తప్ప, ఈ సాంగ్ హీరో ఇమేజ్, వాళ్ళకి మార్కెట్ ఎంత అవుతుంది ఈ సాంగ్ ద్వారా అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాను. సో ఆల్ ఆర్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్స్. మనము టెక్నీషియన్గా ఎంతో, ప్రొడ్యూసర్ బాగుంటేనే సినిమా బాగుంటుంది, రేపు సినిమాలు వస్తాయి. మనం ప్రొడ్యూసర్ని మొత్తం ముంచేసి మనకే పేరు రావాలని అన్ని దాంట్లో ఖర్చు పెట్టేసి అలా చేయొద్దు అని. అంటే ఈ విధంగా మూవీ బడ్జెట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. అవును, అది రిటర్న్స్ కూడా ఉండాలి కదా. టికెట్ ప్రైస్ మీద పడుతుంది ఆ ఇంపాక్ట్. యాజ్ ఏ ఆడియన్స్ గా మిడిల్ క్లాస్ వాళ్ళ సినిమా వెళ్ళి చూడాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నారు. సర్లే ఓటీటీకి వస్తుందిలే చూద్దాంలే అన్న థాట్ ప్రాసెస్ లో కూడా ఉంటున్నారు. కానీ సంక్రాంతికి వస్తున్నాము, దిల్ రాజు గారు, అనిల్ గారు నిజంగా ఎంత ఛాలెంజింగ్ ఆ సినిమాని. బెనిఫిట్ షో లేవు, టికెట్స్ హైక్ లేవు. అవును, అలాంటి టైంలో ఈ రోజు నిజంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి. వెంకటేష్ గారికి ఫస్ట్ అన్ని కోట్లు రావడం అని ఇది చూసానా మనం నేర్చుకోవాలి. ఏంటంటే వేరే సినిమాకి వచ్చేసి మనము ప్రజల మీద రుద్దకుండా ప్రైజ్లు జెన్యున్ గా ఉంటే కూడా ప్రజలు ఇంతే ఆదరిస్తారు, ఇంతే సూపర్ డూపర్ హిట్ చేస్తారు, ఇన్నే 100 కోట్లు వస్తాయని ప్రూవ్ చేయాలి. సో అనిల్ గారు ఏ మూవీ కూడా ఆయన ప్రమోషన్స్ చేస్తారు డే 1 నుంచి కూడా, రిలీజ్ అనుకున్న టైం దగ్గర నుంచి కూడా. ఈసారి ఓవరాల్ టీమ్ మొత్తం డే 1 నుంచి స్టిల్ మొన్న భీమవరం ఈవెంట్ అయ్యేదాకా కూడా అందరూ కూడా అంత ఎనర్జీగా ప్రమోషన్స్ చేశారు. ఆఫ్టర్ అంటే మూవీ అయిపోయింది కదా, రిలీజ్ అయిపోయింది కదా, హిట్ అయిపోయింది కదా, ఇంకా మాకు ఎందుకులే అన్న థాట్ ప్రాసెస్ లో లేరు. సో హిట్ అయ్యాక కూడా ఇంకా వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సో ఓవరాల్ గా ఒక మూవీకి ప్రమోషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. వేరే సంక్రాంతికి వస్తున్నాం విషయంలో మాత్రం ప్రతి సినిమాకి అనిల్ రావుపూడి గారే పాపం ఆయన షోల్డర్ మీద మోస్తూ ప్రమోషన్ ఎలాగైనా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారు. కానీ నాకు ఈ సినిమాకి అనిల్ సార్ ఎంత చేశారో దానికి తగ్గకుండా వెంకటేష్ అసలు ఎక్కడ కనిపిరు. జనరల్ గా ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆడియన్స్ తో కానీ జనాలతో క్రౌడ్ తో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అసలు ఏంటి ఆయన, అసలు ఏంట్రా బాబు ఈయన ఎనర్జీ. అసలు జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు డాన్స్ ఆడి ప్రతి స్టేజ్ మీద ఆయన డాన్స్ చేశారు ఈ సినిమాకి. అసలు అంత మొయ్యాలి సినిమాని, జనాల్లోకి తీసుకెళ్తే వాళ్ళు ఇచ్చే విజయం మామూలుగా ఉండదు, ఇలా ఉంటుందని వాళ్ళిద్దరు కలిసి చేశారు. సో బాగానే ఇప్పుడు అందరికి వెంకటేష్ గారే గుర్తొస్తారు. ఇంకా అదే బా అని కట్టేసి అనగానే ముందు అసలు వెంకటేష్ గారికి గుర్తొస్తారేమో మరదలు అందరికి. సో మీకు ఎవరైనా ఉన్నారా మరదలు? ఉన్నారు కానీ అంటే ఇప్పుడు మనం కెరియర్ ఈ వర్క్ లో ఉన్నాం కాబట్టి దీంట్లోనే ఉన్నాం. మరదలు ఉన్నా పిలిపించుకునే టైం లేదు.